నమస్తే S6 టీవీ తెలుగుకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన ఏపీ సీఎం చంద్రబాబు. వేధింపులకు భయపడదే లేదు, వైఎస్ఆర్సీపీని వీడేదే లేదు, మాజీ మంత్రి పేర్ని నాని. రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గంగా దుశ్వాసన పర్వం కొనసాగిస్తుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాపట్ల జిల్లా చినకంజాం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించిన సీఎం. లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు. మీ అమ్మాయి మనోరాలు వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు వచ్చినాక వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకెవరు ఎంతమే చదువుతానమ్మా? ఎక్కడ? పాత కలపాలి. అచ్చా, అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ 5 ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడికి పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టొచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడతావా? అది 7 years దాటితే ఎఫ్ఐఆర్ చేసి అతను చనిపోయినట్టు అతను వెళ్ళిపోయాడు తెలియదు ఎఫ్ఐఆర్ చేశాను. 10 years సార్ వెళ్ళిపోయి 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీసు. మన ఎఫ్ఐఆర్ కూడా సంవత్సరం గారు రాపించారు. రిపోర్ట్ రాగానే అట్లానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ అడిగారు సార్. పాపకి 8th క్లాస్కి. మనం ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది బాపట్లలో కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. రెండు ఇల్లు ఒకటే ఒకటే సార్ ఇల్లు. మాది ఇల్లు. ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది. పెయిన్ వెళ్ళిపోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. ఉంటుంటే నా అమ్మాయి అవుతారు ముందు ఎంతమంది 3,000 పింఛన్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు 15,000 వస్తున్నారు. మీ దయ వల్ల ఏదో బాగా బతుకుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళ కింద పెన్షన్ ఇప్పించి ఆ అమ్మని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా. అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలనుకుని 5 సార్లు పెరిగింది కదమ్మా. 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నాడు. మన బండి పిచ్చాడు ఎమ్మెల్యే గారు సార్. మీరు పని చేయండి, ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి, చూద్దాం. అమ్మాయిని చదివించండి, మీరు కూడా చదివండి. నేను మాట్లాడతాను. కొంచెం సామర్థ్యం లేదు సార్. ఏదన్నా దయచేసి అదే మేము చదివిచ్చే సామర్థ్యం ఏదో మీరు
చిన్నగంజాం మండలం 1.18 కోట్లతో 2 గ్రామాల్లో 4 పంట కాలువ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ఎలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో కొంతేరు ఛానల్ పై గ్రావెల్ రహదారికి, మేడపాడు గ్రామంలో మేడపాడు బ్రాంచ్ ఛానల్ పై గ్రావెల్ రహదారికి, OHS 6 వద్ద మేడపాడు బ్రాంచ్ ఛానల్ పై గ్రావెల్ రహదారికి, పెనమర్రు రోడ్డుకు ఎదురుగా ఇటుకల బట్టి వద్ద మేడపాడు బ్రాంచ్ ఛానల్ పై గ్రావెల్ రహదారులకు భూమి పూజ చేసి శంకుస్థాపన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. గత ప్రభుత్వం రైతులకు మేలు జరిగే ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయిందని, నేడు గ్రావెల్ రోడ్డు మాకు ఎంతగానో ఉపయోగపడతాయని పెద్ద సంఖ్యలో రైతులు ఆనందం వ్యక్తం పరిచారు. రైతులు పంటలు పండించుకున్నటకు, పండిన పంట ఇంటికి తీసుకొని వచ్చుటకు గ్రావెల్ నిర్మాణాలు ఎంతగానో ఉపయోగపడతాయని పాలకొల నియోజకవర్గంలో పంటల కాలువల 100 గ్రావెల్ రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి లాభసాటి వ్యవసాయాన్ని రైతులకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. ఎలమంచిలి మండలంలో 4 రైతాంగానికి సంబంధించి 4 రోడ్లను 1,15,00,000 రూపాయలు పెట్టి మరి 4 కాలువ రోడ్లకి ఈరోజు గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం. మేము కూడా ఒక రైతు బిడ్డగా ఇవాళ నేనే కాదు, మా తెలుగుదేశం పార్టీ కానీ, మా జనసేన కానీ, మా బీజేపీ కానీ మేమందరం కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజల సమస్యల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళం మేము లీడర్షిప్. ఆ రకంగా నేను కూడా ఒక రైతు బిడ్డగా చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు పొలానికి పోయి తురాలేసి, ఆకు తీసి, గట్టులంకలేసేటువంటి సమయం కానీ, అదేవిధంగా 2 బస్తాలు ఏదైతే ఎరువులు పొలాలు పట్టుకెళ్లాలని అంటే నెత్తి మీద పెట్టుకుని మరి మొకాళ్ళు వరకు కూడా బురదలో నడిచిలేటువంటి స్థితిలో అనుకునేవాళ్ళం. అరే ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటారు, రైతును రక్షించాలంటారు, కనీసం పొలానికి వెళ్ళడానికి రోడ్లు వేయలేకపోతున్నారు ఏంటని అనుకునేవాళ్ళం. అందుకే ఈరోజు అధికారంలోకి వచ్చాక ఒక రైతు బిడ్డగా మీ అందరి ఆశీర్వాదంతో ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడంతో ఆ రకంగా రోడ్లు, ఎందుకంటే మనం పండించినటువంటి పంటను కూడా ఇంటికి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం గతంలో. ఇప్పుడే రైతులు చెప్పారు, ఆ రోజు 2019కి ముందు మీరు వేసినటువంటి గ్రావెల్ రోడ్డు మీదే మళ్ళీ ఇప్పుడు మీరు గ్రావెల్ రోడ్డు వేస్తూ ఉన్నారు. మరి గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఏం చేసింది? గత 5 సంవత్సరాల్లో ఈ పాలకొల్లులో రాజ్యమేలినటువంటి రౌడీ గూండాయిజ వైసీపీ నాయకులు ఏం చేశారు? ఎందుకు వేయలేదు మేము వేసినటువంటి కంకర్ రోడ్డు మీద? మళ్ళీ ఆ రోజే మేము వేయడం, ఈ రోజే మేము వేయడం అంటే 5 సంవత్సరాలు ఇక్కడ వ్యవసాయం లేదా? గత 5 సంవత్సరాల్లో రైతు అనేవాడు లేడా? మరి అటువంటి వాళ్ళని కూడా నిర్లక్ష్యం చేసి మీ సమయాన్నంతా వృధా చేసి ఈరోజు మీ రౌడీజం గూండాయిజం చెలాయించడం కాదు, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు కూడా గమనించి, ఎందుకంటే మొన్న కూడా 10వ పరక వేశారు వైఎస్ఆర్సీపీకి పాలకుల్లో. ఆ 10వ పరకు వచ్చినటువంటి ఓట్లను కూడా చెప్పాలి. వాళ్ళు కూడా పనిచేసే నాయకుడికి అడ్డు తగలొద్దు. ఇట్లా మనకు తాగడానికి ఆర్డబ్ల్యూఎస్లో ఇవాళ 40 కోట్లు ఇచ్చి మరి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇదిగో మనకి 100 కోట్లు ఇచ్చి ఈవేళ రోడ్లు కానీ, డీసిల్టింగ్ కానీ, డ్రైన్స్ అన్ని తీసి ఈవేళ వ్యవసాయాన్ని కాపాడుతూ ఉన్నారు. ఇట్లా అన్ని పనులు చేస్తున్న నాయకుడికి మనం తోడుగా ఉండాలని చెప్పి ఏదో తెలుసో తెలియకో 10వ పరకో ఆ ఓట్లు వేసినటువంటి వాళ్ళను కూడా మనం మరి సర్ది చెప్పి ఆ యొక్క వైసీపీ పార్టీకి ఇంకా భవిష్యత్తులో స్థానం అనేది లేకుండా, ప్రజల హృదయాల్లో స్థానం లేకుండా చేయవలసిన. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గుండుపాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. పెన్షన్ లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా పెన్షన్లు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఎన్ని కష్టాలు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్స్ అందజేస్తున్నారని, వీలైనంత వరకు ఒకే రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. గుండుపాల గ్రామాల్లో జనాభా 3,226 మంది కాగా ఈ గ్రామంలో మొత్తం 626 మంది పెన్షనర్లు ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,78,000 మందికి పెన్షన్లు అందజేస్తుండగా ప్రతి నెల దీనికి 2,700 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 2,56,000 మంది పెన్షన్లు పొందుతుండగా నెలకు 108 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, నర్సీపట్నం నియోజకవర్గంలో 41,528 మందికి పెన్షన్లు అందుతుండగా నెలకు 18 కోట్లు 50 లక్షల రూపాయలు వ్యయమవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్, వేలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర, ఆర్డీఓ వివి రమణ, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అడిగర్ల నానిబాబు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నంత ముందునే చేశాం. పంచాయతీరాజ్ మినిస్టర్ అతను వచ్చిన వెంటనే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా
రోడ్లన్నీ మరమ్మతులు చేయమని చెప్తే ఈ 6-7 నెలల్లో అదే పని మీద ఉన్నాం మేము. ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం ఒక 2-3 రోడ్లు పోయి తప్పితే అన్ని రోడ్లు కూడా ఇవాళ బొక్కలని కప్పాం. తుని రోడ్డు కానీ, అనకాపల్లి రోడ్డు కానీ, ఇవే మొన్న కూడా మీ గ్రామానికి ఇవి రాష్ట్రం మొత్తం మీద ప్రతి నెల 63,78,000 మందికి ఇస్తున్నాం పెన్షన్. 63,000 కాదు, 63,78,000కి రాష్ట్రం మొత్తం మీద పెన్షన్లు ఇస్తారు. ఈ విధంగా 4,000 రూపాయలు. చిన్నమాట. రెండోది ఏంటంటే, ఇది రాష్ట్రం చెప్పాను, అనకాపల్లి మన జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా, అనకాపల్లి జిల్లాలో 2,56,000 మందికి ఇస్తాం పెన్షన్లో జిల్లా మొత్తం. దీనికి నెలకి 108 కోట్లు అవుతుంది. 108 కోట్లు, లక్షలు కాదు, నెలకి. ఇంత ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు వెనకాల చేస్తున్న విషయం. అలాగే జిల్లా చెప్పాను, ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం, మన నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తారీఖుని 41,523 మందికి ఇస్తున్నాం. 528 మందికి ఇస్తున్నాం ప్రతి నెల. 41,000 మందికి. దీనికి అయ్యే ఖర్చు ఎంత? ఒక నర్సీపట్నంలో నియోజకవర్గంలో ఈ పెన్షన్లకి ప్రతి నెల 18,50,00,000 ఇస్తున్నాం ప్రతి నెల. 1వ తారీఖు. ఇది తెలీదు, ప్రచారం ఉండదు. ఇచ్చాడులే చంద్రబాబు నాయుడు అంటున్నారు అంతే, ఒక మాట ఇస్తారు అంతే. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో చెప్పినప్పుడు మీ గొలుగొండ మండలానికి వస్తే, మీ మండలం మొత్తం మీద ప్రతి నెల 8,493 మందికి పెన్షన్ ఇస్తున్నాం మీ మండలంలో. దానికి ప్రతి నెల 3,53,00,000. సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం సుడిగాలి పర్యటన. బుచ్చినాయుడు కండ్రిక మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్. ఈ కార్యక్రమంలో ముందుగా ఉదయం 9 గంటలకు కంపాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు రిబ్బన్ కట్ చేశారు. అనంతరం బుచ్చినాయుడు కండ్రిక బీసీ కాలనీ నందు నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు రిబ్బన్ కట్ చేశారు. మరియు పద్మావతిపురంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను అలాగే ఏప్రిల్ 1వ తారీఖున కావడంతో పలువురికి పెన్షన్ అందజేశారు. అలాగే మండలంలోని వ్యవసాయ అధికారి భారతి ఆధ్వర్యంలో అర్హులైన వ్యవసాయ రైతులకు ట్రాక్టర్, నాగళ్లు, పురుగుమందు పిచికారి, కేజీ వీల్స్, రోటవేటర్లు అందజేశారు. మహా రిపోర్ట్ తీలేదా? బాబులి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఉప మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, విద్యాశాఖ అందరి సహాయంతో మన నియోజకవర్గంలో సత్యకు సంబంధించి 7 మండలాల్లో కూడా దరిదాపుల ఎన్ఆర్ఎస్ కింద 17 కోట్లు, ఇరిగేషన్ దగ్గర 3 కోట్లు, అలాగనే వివిధ రోడ్లకు సంబంధించి ఒక 5 కోట్లు, మళ్ళీ ఇప్పుడు ఈ కాజువేలి బ్రిడ్జిల కోసం ఒక 30 కోట్లు, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంది. ఎక్కువ భాగం ఎన్ఆర్జీస్ కింద ఇప్పటి వరకు 30 వరకు పూర్తయిందంతా కూడా మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి మళ్ళా ఎక్కడ నిలిచిపోయిందో శ్మశానాలు కానీ, శ్మశాన రోడ్లు కానీ, అలాగనే ఎస్సీ ఎస్టీ గ్రామాల రోడ్స్ కానీ, శ్మశానంలో బోరు కానీ, వార్డింగ్ కానీ, రూమ్ కానీ, ఇవన్నీ కూడా ఎనర్జీ కట్టుకోవారు.
దాంతోపాటు ఎక్కడైనా గ్రామాల్లో సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే తప్పకుండా అన్ని గ్రామాలు కవర్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాల్లో కూడా పరిశుభ్రమైన వాతావరణం తీసుకోవాలా, సిమెంట్ రోడ్ వేయాలా, వారికి కావాల్సినటువంటి అన్ని రకాల కార్యక్రమం తీసుకొచ్చారు. అలాగనే మనం వచ్చిన వెంటనే ఎన్నడూ లేని విధంగా కోటలకు తీసుకొచ్చాం. రైతులకు సంబంధించి ఇప్పుడే అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు, ఈ రొటేటర్లు కానీ మడకలు కానీ స్ప్రేలు కానీ మళ్ళా దీని తర్వాత ట్రాక్టర్ రాబోతుంది. వివిధ సంబంధించి కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ దిడ్డి వెంకటరాజు వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి మనవలు చక్రవర్తి వెంకటరాజు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ ను టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్ని క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టీడీపీ నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత 3 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేట అన్నా క్యాంటీన్ టెండర్లు గెలవడం జరిగిందని, జగ్గంపేటలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని నెహ్రూ అన్నారు. కార్యక్రమంలో పోతుల మోహనరావు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు తదితరులు పాల్గొన్నారు. సాంబారు పెరుగు రైస్ అక్కడమ్మా రాజాబాయ్ ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటుందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రేషన్ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మేం ఏ పాపం చేయలేదని పోలీస్ వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమ చేశాం. అయినా నా భార్య జయసుధపై 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షన్ పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ ఇంతవరకు ఎవరిపైనా ఒక క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్ కేసులు లేవు. సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22,000 టన్నుల బియ్యం పట్టుకున్న కేసు లేదు. సీజ్ ది షిప్, సీజ్ ద గడౌన్ అన్న ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే నాపై నా భార్యపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఎన్నో జరుగుతున్నా అన్ని 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ళ దిగజారుడుతనం తెలుస్తుంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకైనా పోతాం. అంతేకాని వైఎస్ఆర్సీపీ నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎండగడుతూనే ఉంటామని పేర్ని నాని అన్నారు. ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం మొత్తాన్ని రెట్టింపు మొత్తం జమ చేసినప్పటికి కూడా ఇవాళ నా భార్య శ్రీమతి పేర్ని జయసుధా గారిది జిల్లా కోర్టులో ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే 7 సంవత్సరాల పైబడి ఒక సెక్షన్ పెట్టి అరెస్ట్ చేయాలని చూశారో ఆ సెక్షన్ అసలు చెల్లదు, వర్తించదు వీరికి అని చెప్పని జిల్లా కోర్టులో తీర్పు ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ హైకోర్టులో బెయిల్ క్యాన్సిల్ చేయమని మూవ్ చేసి వాళ్ళ కేసు కోర్టుకు వచ్చింది. ఈ కేసు ఏంటంటే
అంటే ప్రభుత్వంలో అందరూ కానీ లేదా అధికారులు కానీ ఆశ్చర్యపోయేది. కానీ మీడియా ద్వారా ప్రజలకు కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ శాఖ ఏర్పడిన దగ్గర నుంచి ఇంతవరకు అంటే డిసెంబర్లో మా మీద కేసు నమోదు చేశారు. అప్పుడు కానీ లేదా ఇప్పటి వరకు కానీ మా తర్వాత కానీ ఒక్క క్రిమినల్ కేసు అనేది మా మీద తప్పితే, మా కుటుంబం మీద తప్పితే, మా భార్యాభర్తల మీద తప్పితే ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు ఎవరి మీద కట్టలేదు. రెండవది, సాక్షాత్తు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వెళ్ళి 22,000 టన్నులు పట్టుకున్నాను అని చెప్పని గోడౌన్లు సీజ్ ద గోడౌన్స్ అని చెప్పి పెద్ద పెద్ద రంకులేసినప్పటికి కూడా వాళ్ళెవరి మీద క్రిమినల్ కేసు లేదు. అందరి మీద 6A కేసే. తర్వాత చాలా జరుగుతున్నాయి, అన్ని 6A కేసులే. క్రిమినల్ కేసు నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి మీద కూడా క్రిమినల్ కేసు సివిల్ సప్లైస్లో లేదు అంటే దాన్ని బట్టి వీళ్ళ పోకడ ఎట్లా ఉంది, వీళ్ళ దిగజారుడితనం ఎట్లా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పని చెప్తూ ఇంకోటి కూడా వాళ్ళకి హెచ్చరిక చేయదలుచుకున్నాం, లేకపోతే చెప్పదలుచుకున్నాం. నన్ను, నా భార్యని, కొడుకుని మీరు వేధించినా, మానసికంగా ఒత్తిడి చేసినా, మమ్మల్ని జైల్లో పెట్టినా, నా భార్య కూడా ఒకటే చెప్తుంది, అవసరమైతే మనం జైలుకి వెళ్దాం, న్యాయం జరుగుద్దని నమ్మకం ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వారికి మద్దతుగా వెళ్తారేమోనన్న అనుమానంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మహిళలు ప్లాస్టిక్ రహిత సమాజం ఎంతో అవసరమని, క్యాన్సర్ రహిత ఆరోగ్యకరమైన భవిష్యత్ పిల్లలకు అందించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ఉండిలో ఉన్న ప్రతి హోటల్లో ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేసి విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో టీ స్టాల్ మరియు హోటల్స్ కు గాజు గ్లాసులు బహుకరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాని టీచర్, లీలా కుమారి తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తున్నామండి. అందులో మూలంగా దానికి అనుగుణంగా ఇప్పుడు టీ స్టాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు ఉపయోగించకుండా ఉండడం కోసం చారిటబుల్ ట్రస్ట్ నుంచి, నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ గాజు గ్లాసులు ఈ రోజు పంపిణీ చేస్తున్నామండి. ప్లాస్టిక్ వద్దు, గాజు గ్లాసులే ముద్దు, 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 ప్లాస్టిక్ వద్దు. శ్రీ నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనం ప్లాస్టిక్ వాడకుండా గాజు గ్లాసులే అని చెప్పని మన టీ స్టాల్స్ కి అందజేస్తున్నామండి. ట్రస్ట్ ద్వారా మనం టీ స్టాల్స్ ఒకటే కాదండి, మన ఇంట్లో కానీ మనం వాడుకునే పద్ధతుల్లో కానీ, కవర్స్ కానీ, హోటల్స్ లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కవర్స్ అనేది అవాయిడ్ చేయాలండి. దానికోసం రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు కోసం అవి ఆ ప్లాస్టిక్ అనేది భూమిలో మనకి ఇంకిపోతే మనకి వాటర్ అనేది రాదండి. 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా అలాగే ఉండిపోతాయండి. దానివల్ల క్యాన్సర్ కి కారకం అవుతుంది. మనకి రీసెంట్ గా ఇక్కడ బిక్కవోడ్లో మనకి క్యాన్సర్ మొత్తం టెస్ట్లన్నీ చేశారు. అందరికీ కూడా మాక్సిమం 200-150 మెంబర్స్ దాకా కన్ఫర్మ్ అయింది క్యాన్సర్ది. అందుకని ప్లాస్టిక్ వాటిల్లో వేడివేడి వేసుకొని తినడం కానీ, తాగడం కానీ, ఓన్లీ మనం అరిటాకుల్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్దాం. భోజనాల్లో అరిటాకులు అలా తీసుకొని ముందుకెళ్దాం. ఇంట్లో కూడా స్టీల్ వాటిని మనం ప్రిఫర్ చేద్దాము. అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు చెయ్యి కలిస్తేనే అవుతుందండి. ఓన్లీ ఇక్కడ ఉండి నుంచి నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రసాద్ గారు ఒక్కళ్ళే చేయడము, మేమందరం మహిళలందరూ కూడా తోడ్పడి అందరికి దానికి సపోర్ట్ గా చేసి మాకు సపోర్ట్ ఆయన ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు ఆయన. ఇది మంచి విషయం అండి. మనకి రేపొద్దున భవిష్యత్తు గురించి మన క్యాన్సర్ రాకుండా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్
ప్రతి దాంట్లోనూ మనం ప్లాస్టిక్ ఉండటం వల్ల క్యాన్సర్ అనేది అందరికీ వస్తుందండి. ఇప్పుడు ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు, అందరికీ వస్తుంది. అందువల్ల మనం ప్లాస్టిక్ అనేది తగ్గించడానికి, ఆ వాడకం తగ్గించడానికి ఎక్కడైతే మనం ప్లాస్టిక్ వాడకం తగ్గించాలో అక్కడ తగ్గించి దాని బదులు స్టీలు, గాజు ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు. ఇది వాడతా, మీకు ఇంకా కావాలంటే మీరు కొనుక్కొని వాడండి అండి. చెప్పండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.